హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీకు ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను. మన లైఫ్ స్టైల్ అంటే ఇంకా మా కార్ గురించి కూడా చెప్పాలి కదా! అంటే ఇది ఈవీ తీసుకున్నామని ఆల్రెడీ షార్ట్స్‌లో నేను అక్కడ మెన్షన్ చేశాను. కానీ ఈవీ ఎంతవరకు మన డైలీ లైఫ్‌లో యూజ్ అవుతుంది? సో, ఒక లాంగ్ ట్రిప్ ఏసి అందులో డీటెయిల్స్ మీతో షేర్ చేసుకొని మా హస్బెండ్ త్రూ ఈవీ వెహికల్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే కారు కొనాలి, ఈవీ కార్ ఎందుకు కొనాలి, అసలు కారు కొంటే మాకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. నాకు అంత నాలెడ్జ్ లేకపోయినా మా హస్బెండ్కి చాలా అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కార్ల గురించి. చాలా బాగా స్టడీ చేస్తారు. సో అది మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో. ఒకవేళ ఫస్ట్ టైం ఛానల్ని కనుక చూస్తే మన ఛానల్లో ఇలాంటి మంచి డీటెయిల్స్ గురించి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఎండ్ వరకు, ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి. స్టార్ట్ చేద్దాం వీడియో. మేము ఇక్కడ ఒక 150 కిలోమీటర్స్ వరకు ఒక రైడ్ వేస్తున్నాము. సో కార్ ఎంత బాగా పనిచేస్తుంది ఇంత డిస్టెన్స్లో అనేది. సో అంతవరకు ఛార్జింగ్ ఉంటుంది, ఎంతవరకు మనకి వర్కౌట్ అయింది. మాది టాటా నెక్సాన్ కార్ అనమాట. సో ఇప్పుడున్న ఛార్జింగ్లో మాకు మొత్తం ట్రిప్లో ఎంత రేంజ్ వరకు వస్తుంది కరెంట్ ఛార్జింగ్తో. సో ఆ డీటెయిల్స్ అన్నీ వీడియోలో చూద్దాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ చేస్తాం. 140 to 150 కిలోమీటర్స్ అయితే ఈ ఛార్జింగ్ సరిపోతుందా? 300 కిలోమీటర్స్ కరెక్ట్లీ చూద్దాం. మనకు 140 మనం 140 యావరేజ్ తీసుకుంటే 140 to 150 కిలోమీటర్స్ రావాలి మన ట్రిప్. సో విల్ బి లెఫ్ట్ విత్ అనదర్ 150 కిలోమీటర్స్ హోపింగ్. సో 100 to 150 కిలోమీటర్స్ అయితే ఉండాలి మనకి ఇంటికి రాగానే. లెట్స్ సీ. మనం ఈవీ కార్లో ట్రిప్ అయిపోతున్నాము. సో ఇప్పుడైతే మేము అరౌండ్ ఎన్ని కిలోమీటర్స్? మనకి 120 to 120 కిలోమీటర్స్. ఎంత వరకు మనకు ఉంది ఛార్జింగ్ వచ్చేసి మనకి చూసినట్లయితే 94%, 306 రేంజ్ చూపిస్తుంది. దిస్ ఇస్ విత్ ఏసీ. వితౌట్ ఏసీ అయితే మనకి 348, విత్ ఏసీ అయితే 306. అండ్ రీజన్ లెవెల్ వచ్చేసి 2. మీరు చూసినట్లయితే ఇక్కడ ఏసీ ఆన్ ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూద్దాం. ఇంకా ముందు కార్ గురించి అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. మరి ఈవీ వెహికల్స్ ఎందుకు తీసుకోవాలి? అంటే ఈ టైంలో తీసుకోవడం ఓకేనా? ఇప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చా ఈవీ వెహికల్స్? నువ్వు ఈవీ వెహికల్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? నేను ఈవీ వెహికల్ తీసుకోవడానికి ఏంటంటే ఒకటి ఫ్యూయల్ ఇంక్రీజెస్. మనం వెహికల్ ఈవీ వెహికల్ కింద షిఫ్ట్ అయ్యామంటే ఒకటేమో ఫ్యూయల్ ప్రైస్ ఇంక్రీజెస్, ఇంకోటి మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ వెళ్ళాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఈవీ బికాస్ ఈవీస్ ఆర్ ఆటోమేటిక్. ఓకే. అండ్ సిటీ ట్రాఫిక్ కి ఆటోమేటిక్స్ ఆర్ గుడ్, బట్ విత్ ఇంజన్ యూ విల్ ఐస్ వెహికల్స్ అయితే నీకు మైలేజ్ తక్కువ రావడం, 9-10 కిలోమీటర్స్. అండ్ ఫ్యూయల్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం, అండ్ ఇథనాల్ ఇథనాల్ యాడ్ చేస్తే సో మనకి మైలేజ్ డిప్ అవ్వడం. సో వాటి నుంచి సేఫ్ గార్డ్ అవ్వడానికి వీ కెన్ గో ఫర్ ఈవీ. అంటే ఫ్యూచర్ ఈవీ ఉంటుందని సజెస్ట్ చేస్తున్నాం, అంతేనా? ఎస్, ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి ఈవీ అండ్ హైబ్రిడ్స్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్స్, ఇలాంటి మల్టిపుల్ వేరియంట్స్ అని మనం చూడబోతున్నాం. అంటే ఇప్పుడు మేము ఒక పెట్రోల్ డీజిల్ వెహికల్ పెట్టుకొని ఒక ఈవీ తీసుకోవాలా? ఈవీ ఒకటి తీసుకుంటే చాలా? అంటే మోస్ట్లీ మన సజెషన్ ఏంటంటే న్యూ బయర్స్ అయితే ఈవీకి వెళ్ళిపోవడం బెస్ట్. దే కెన్ గో ఫర్ కాంపాక్ట్ ఎస్యూవీ లైక్ నెక్సాన్ ఈవీ, ఆర్ లేదంటే పంచ్ కూడా తీసుకోవచ్చు. పంచ్ ఈజ్ ఆల్సో గుడ్. పంచ్ ఈవీ ఈజ్ ఆల్సో గుడ్. ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రేంజ్ సమ్వేర్ అరౌండ్ 230, 240, 260. కొంతమందికి భయం ఉంటది కదా ఇంకా ఇవి. చెప్పు. యా, వి కెన్ గో ఫర్ పంచ్ ఈవీ ఆల్సో. పంచ్ ఈవీ. అవును, నువ్వు ఫస్ట్ పంచ్ అంటే గుర్తొచ్చింది. ఫస్ట్ పంచ్కు అనుకున్నావు కదా, మళ్ళీ నెక్సాన్ కి ఎందుకు షిఫ్ట్ అయినావు? నెక్సాన్ కి ఎందుకు షిఫ్ట్ అయ్యానంటే ఒక్కసారి ఈవీ తీసుకున్నామంటే యూ కాంట్ రీసెల్. దీని రీసెల్లింగ్ అనేది చాలా ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ లో యూ కాంట్ రీసెల్ ఈజీలీ. అందుకని చెప్పేసి అవర్ మనీ ఈస్ గోయింగ్ హార్డ్ అండ్ మనీ మనం పెడుతున్నాం కాబట్టి కొంచెం చూసి తీసుకోవడం బెటర్. 2 years లో మనం రీసేల్ సేల్ చేసినా కూడా
యూ కెన్ గెట్ సమ్ గుడ్ అమౌంట్. ఒకవేళ ఇన్ కేస్ నా వెహికల్ నచ్చకపోతే, అదే ఈవీస్ లో అయితే యూ కాంట్ గో ఫర్ దట్ బికాస్ రీసేల్ వాల్యూ అయితే చాలా తక్కువ ఉంటుంది ఇనిషియల్ గా. బికాస్ రీసేల్ అనేది ఇంకా మార్కెట్ లో అంత లేదు ఫర్ ఈవీస్. ఫస్ట్ అంటే కస్టమర్స్ హూ ప్రిఫర్ బైక్ చాలా తక్కువ ఉన్నారు. సో బెటర్ మనం చూస్ చేసే బిఫోరే కారు ఒకటికి 10 సార్లు మనం చెక్ చేసి వెదర్ ఇది మనకి సూట్ అవుతుందా. బికాస్ మనం ఆల్రెడీ ఒక వెహికల్ వాడున్నాము, అది ఎస్యూవీ టైప్ ఉంటుంది. ఓకే, నెక్సాన్ ఇవి ఎందుకు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోవచ్చు అంటే ఎంత బాగా అంటే ఏమేమి ఉంటాయి నెక్సాన్ లో ఫీచర్స్ అవి చెప్పు. సో నెక్సాన్ ఇవి మీరు ఆల్రెడీ ఒక కాంపాక్ట్ ఎక్స్యూవీ వాడుతున్నట్లయితే యూ కెన్ ఈజీలీ గో ఫర్ షిఫ్ట్ అనేది మీకు ఈజీ ఉంటుంది. శ్రేయా, ఇప్పుడు నువ్వు డైలీ ఆఫీస్ కి వెళ్ళొసి వస్తుంటావు కదా ట్రాఫిక్ లో, ఈ వెహికల్ నీకు ఎంత వరకు అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తుంది, మంచి ఇస్తుందా పెట్రోల్ డీజిల్ వెహికల్ కంటే, లేకపోతే ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు ఏదైనా ఉంటే నాతో షేర్ చేయవా? డైలీ నేను రెగ్యులర్ గా ఇదివరకు మనం డీజిల్ వెహికల్ యూజ్ చేసాము. డీజిల్ వెహికల్ అది కూడా మంచి టార్క్ ఉన్న వెహికల్, మైలేజ్ కొంచెం ఓకే యావరేజ్ ఇచ్చేది 13-14 కిలోమీటర్స్. బట్ ఏంటంటే అది మాన్యువల్ వెహికల్ కాబట్టి మనం ఫ్రీక్వెంట్ గా గేర్ షిఫ్టింగ్, క్లచ్ యూజ్ చేయడం ఇలాంటివి చేయాల్సి వస్తుంది. సో అది కొంచెం స్ట్రెస్ యాడ్ చేసేది డ్యూ టు హెవీ ట్రాఫిక్. ఊరికే గేర్స్ షిఫ్ట్ చేయడం, క్లచ్ యూజ్ చేయడం అదొక స్ట్రెస్. ఇప్పుడు ఈవీకి షిఫ్ట్ అయ్యాక ఇట్స్ స్ట్రెస్ ఫ్రీ బేసికల్ చెప్పాలంటే. I mean, you can feel that, take the advantage of that an automatic vehicle. And ఇంకోటి ఈవీస్ వచ్చేసి ట్రాఫిక్ లో సిటీ డ్రైవింగ్ ఈవీస్ అయితే ఈవీస్ విల్ గివ్ యూ ది బెస్ట్ ఫర్ ద బక్ అనుకోండి. సిటీ డ్రైవ్ కి ఈవీ వెహికల్ బెస్ట్ అంటున్నావు ఈ ట్రాఫిక్ జామ్ లో. ట్రాఫిక్ ఉన్నప్పుడు సిటీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఈవీస్ ఆర్ ద బెస్ట్. అదే మనం పెట్రోల్ ఆటోమేటిక్ అని డీజిల్ ఆటోమేటిక్ తీసుకుంటే మనకు అంత మైలేజ్ రాదు. ఆటోమేటిక్స్ లో మైలేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ వస్తుంది వెన్ కంపేర్ టు వెన్ యూ గో ఫర్ డీజిల్ ఆర్ పెట్రోల్. బట్ ఈవీస్ మట్టుకు ద బెస్ట్ సూటబుల్ చెప్పాలంటే ఇట్స్ బెస్ట్ సూటబుల్ ఫర్ సిటీ డ్రైవింగ్ కి మీరు వెహికల్ ఏమైనా చూస్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ లాంగ్ అంటే అప్పుడు మనం పెట్రోల్ డీజిల్ కి వెళ్ళొచ్చు, రెగ్యులర్ గా తిరుగుతుంది కూడా. ఇప్పుడు ఒకసారి హైవే డ్రైవింగ్ యూ కెన్ ఎంజాయ్ ఈవెన్ యూ కెన్ ఎంజాయ్ హైవే డ్రైవింగ్ విత్ ఈవీస్. బట్ ఏంటంటే నీకు ఊరికే ఫ్రీక్వెంట్ గా ఛార్జింగ్ చేయాల్సి వస్తుంటది. అదే డీజిల్ అనుకుంటే మీకు హ్యాపీగా యూ క్యాన్ గో ఫర్ సో అండ్ సో కిలోమీటర్స్ అని వితౌట్ స్టాపింగ్ ఎనీవేర్. ఓకే, ఛార్జింగ్ యూనిట్స్ ఇప్పుడు మీకు మనకి ఇంట్లోనే పెట్టారు కదా. సో అంటే ఇప్పుడు బయట వెళ్ళి ఛార్జింగ్ చేసుకోవాలంటే కొంచెం ఏమైనా అంటే ఎక్కువ కాస్ట్ అలా అవుతుందా? బయట మనకి 15, 16, 17 యూనిట్స్ 17 రూపీస్ నుంచి పర్ కిలోవాట్ అవర్ మనకి 25, 30 వరకు కూడా ఉన్నాయి డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఛార్జింగ్. వాళ్ళ స్టేషన్స్ని బట్టి ఛార్జింగ్ స్టేషన్స్ని బట్టి వెండర్స్ని బట్టి మనకి పర్ యూనిట్ ఛార్జ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క స్టేషన్ బట్టి చేంజ్ అవుతుంది అంట. స్టేషన్ మనకి చేంజ్ అవుతుంటది. ఇప్పుడు ఛార్జ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చా, లేకపోతే ముందే 50%, 40% ఉన్న ముందే ఛార్జ్ పెట్టుకోవాలా? మనకి ఇట్ డిపెండ్స్. మనకి స్లో ఛార్జింగ్ ఉందా, ఎంత ఏ కైండ్ ఆఫ్ ఛార్జర్ ఉంది మన దగ్గర. 3.3 కిలోవాట్, 7.2, 11.2 ఏది ఉంది దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ఇమ్మీడియట్ ట్రిప్ ఎప్పుడు ఉందో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఫుల్ ఛార్జ్ చేయడం అది బెస్ట్. ఐ మీన్ నాకు తెలిసినంత వరకు 100% ఛార్జ్ చేసుకుంటే మనకి బెస్ట్. సైడ్ కాపే ఎలా అడుగుతావు ఇప్పుడు? అంటే ఇక్కడే వేస్తారా టోల్?
सामने लेफ्ट साइड. अच्छा. Here. కొంచెం లాంగ్ డ్రైవ్ కదా, అందుకే బాక్స్లో కొన్ని పెట్టుకొని వచ్చాను. మీరు కూడా ఎనర్జీ కోసం ఏదైనా చాక్లెట్ బార్స్, ప్రోటీన్ బార్స్ లాంటివి పెట్టుకోండి. నేనైతే చాక్లెట్, ఇలా కొన్ని చెకోడీలు స్పైసీగా, మొత్తం స్వీట్ తింటే బాగా అనిపించింది కాబట్టి స్పైసీ ఏమైనా స్నాక్స్, కొద్దిగా రైస్ ఏదైనా కలుపుకొని వచ్చి పెట్టేసుకోండి. ఎందుకంటే లాంగ్ డ్రైవ్లో అవి ఇవి బయట తినే బదులు సో మనమే బాక్స్లో పెట్టుకుంటే బెస్ట్, ఒకవేళ షాప్స్ లేకపోతే దగ్గరలో. ఈ కార్కి ట్యాగ్ లేదు కదా, ఫాస్ట్గా వేయించుకోవడానికి లేదు. అంతవరకు నేను తినేసాను. ఆ స్లిప్ పెట్టుకో. చెట్లు, ఈ ప్రజలు ఏమంటావు శ్రేయ? వావ్, గ్రీనరీ. కంప్లీట్ ఊరు అనుకుంటా కదా ఇది, ఫుల్ పల్లెటూరు లాగా. 50 వచ్చినామా? చూడు రెడ్ జోన్. నేను ఎప్పుడు కార్ డ్రైవింగ్ చేయొచ్చు. మీ డాడీ కార్ తెచ్చింది. మా డాడీ కారు వల్ల ఇంకా మీ ఇంట్లో కార్ మరి మీ డాడీ ఎక్కించుకొని మీ కార్ తీసుకురా, మీ డాడీ మళ్ళీ కార్ తీసుకొని వెళ్ళిపోతాడు, అంతే. ఇక అనంత నేచర్. ఇక్కడ మా ఆయన నాకు ఇప్పుడే కారు ఇవ్వనన్నారు. ఆ ప్రయోగం ఏదో మీ మమ్మీ డాడీ వాళ్ళ ఇంట్లో చేసిరా, తర్వాత నేను నా కారు ఇస్తాను అప్పుడు నమ్మకం వస్తే అని అంటున్నాను అంట. అంటే ఆయన కారు మాత్రం ఆయన రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరు. సో ఫస్ట్ మా డాడీ వాళ్ళ కారు ఏమైనా పర్లేదు, తర్వాతే నాకు కారు ఇస్తాను అన్నట్టు ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. అప్రాక్సిమేట్గా మేము వచ్చేసాము. సో అంటే ఇక్కడికి రావడానికి మాకు ఎంత 93% ఛార్జింగ్లో 50% వరకు, 50 కాదు 30% ఛార్జింగ్ వరకు అయిపోయినట్టుంది ఈ టైంకి. ఇప్పటి వరకు 80 స్పీడా మనం మెయింటైన్ చేసింది. అంటే అబౌవ్ 80 వెళ్ళకుండా వి ట్రై టు కీప్ బిలో 80. ఐ మీన్ ఇప్పుడు అవర్ రిటర్న్ ట్రిప్ వి ఆర్ ట్రైయింగ్ టు షూట్ అబౌవ్ 80 to 100 ఫ్లక్చుయేట్ చేసుకుంటూ వేర్ ఎవర్ నీడెడ్ 100, 120 కూడా ట్రై చేద్దాం. చూద్దాం 120 వరకు వెళ్ళి 120 చేస్తే స్పీడ్లో వెళ్తున్నామా? లేదు, ఇప్పుడు అంటే మనం వెళ్ళేప్పుడు 80 to 80 స్పీడ్ మెయింటైన్ చేసాము. ఓకే, సో దట్ వీ కెన్ సీ వాట్ ఈస్ ద రేంజ్ వీఆర్ గెటింగ్. ఇప్పుడు ఏమంటే 80 అబోవ్ క్రాస్ చేస్తున్నాము, 80 to 120 ఫ్లక్చుయేషన్ చేస్తాము. అండ్ వీ విల్ చెక్. మనకి 80 స్పీడ్లో వెళ్తే మన క్యాలిక్యులేషన్ ప్రకారంగా మనకు ఇంటికి వెళ్ళే లోపు మనకు ఉండే రేంజ్ 220, 230 ఆ రేంజ్లో ఉండాలి. బట్ ఇప్పుడు మనము 80 అబోవ్ క్రాస్ చేసి వీఆర్ ట్రయింగ్ టు పుష్ ద కార్ టు 120 ఇన్ బిట్వీన్. సో యావరేజ్గా 100 అనుకో, 100 ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తే ఎంత రావచ్చు అనేది మనం విల్ సీ. Two, 93.
ఫస్ట్ ఎంజే తీసుకుందాం అనుకున్నాం. చూడండి ముందుకు వస్తుందా వెనక్కి వెళ్తుందా నాకు అర్థం కావట్లేదు. ఈ కారు ఎంజీ అది చూడు, కళ్ళు మూతి ముక్కు వెనుకున్నట్టుంది, ముందున్నట్టుంది అది. నాకు ఎప్పుడు చూసినా అది ముందుకు వస్తున్నట్టే ఉంది, వెనక్కి వెళ్తున్నట్లేదు. నిజంగా వాడు ఎలా 104 104 105 100 ప్లస్ స్పీడ్ 235 రేంజ్ చూపిస్తుంది. అండ్ 59% బ్యాటరీలో ఉన్న 235 రేంజ్ అండ్ 92 కరెంట్ స్పీడ్. కర్వా కర్వేవి కొత్తదా ఇది? కొత్తదే, కొత్తదానికి పదండి, డిఫరెన్స్ ఏం లేదు. కర్వేవి బ్యాక్ ఎలా ఉంది. ఓకే, కర్విక్ నెక్సాన్ కి ఏంటి డిఫరెన్స్? కర్వ్కి ఫ్రంట్ అంతా సేమ్ ఉంటుంది, ఓన్లీ బ్యాక్ వచ్చేసి మనకు కూపే డిజైన్ వస్తుంది. స్టోరేజ్ అవన్నీ సేమా? అది ఎక్స్టెన్షన్ కదా, కర్వ్ అనేది బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. బట్ వెనక సెకండ్ రో మటుకు సేమ్ ఆల్మోస్ట్. ఇంకా కొంచెం నెక్సాన్ బెటర్ ఉంటుందని రియల్ టైం గా మనకు తెలిసింది డేటా. అదర్వైజ్ ఓకే, రివ్యూస్ బట్టా, రివ్యూస్ ని బట్టి అండ్ షేర్ చేస్తుంటారు కదా, ఆల్ సే దట్ సెకండ్ రో సీటింగ్ అంత కంఫర్టబుల్ గా లేదనేసి టాక్. అండ్ బట్ అదర్వైజ్ బూట్ స్పేస్ అండ్ స్లోపింగ్ రో అదే కూపే డిజైన్ అనేది వస్తుంది, అదొకటి అడ్వాంటేజ్ అంతే చూడడానికి. అండ్ బ్యాటరీ ప్యాక్ వచ్చేసి మనకి ఐ థింక్ అందులో 55 అనుకుంటాను, 51-55 కిలోవాట్ అవర్ ఉంది. అండ్ రేంజ్ ఇంచుమించుగా అంతే, 505 ఎంత ఉంటుంది ఏఆర్ఐ. అండ్ యూ విల్ గెట్ ఆల్మోస్ట్ 400 రియల్ టైం, ఒక 10-20 కిలోమీటర్స్ డిఫరెన్స్ విత్ నెక్సాన్. ఓకే, ఇప్పుడు 50 రేంజ్ 201. సో 100కి 402, 100% ఉంటే 402 వి కెన్ అస్యూమ్. ఓకే, ఇప్పుడు మనం ఇంటి దగ్గరకు వస్తున్నాం. ఎంత ఛార్జింగ్ ఉంది? 40 ఛార్జింగ్ 46%, 185 రేంజ్. మన ట్రిప్ మీటర్ వచ్చేసి 193 కిలోమీటర్స్ ఆల్మోస్ట్, 193 కిలోమీటర్స్. అండ్ యావరేజ్ ఎనర్జీ కన్సంప్షన్ వచ్చేసి 116 వాట్ అవర్ పర్ కిలోమీటర్. ఇదే అండి ఈరోజు వీడియో. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ చేశామని అనుకుంటున్నాము. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.